హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పాపకి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ పెట్టిందన్నమాట. ఇంకా పాపకి 9 మంత్స్ ఉన్నప్పుడు పుట్టి వెంట్రుకలు అనేది తీసేసాము. ఇప్పుడు థర్డ్ ఇయర్ కాబట్టి చెవులు కుట్టించడానికి వెళ్తున్నాము. ఎప్పుడు చూసినా నా కమ్మలు చూసినా, ఇంకా పక్కింటి వాళ్ళది, మా అత్తమ్మది కమ్మలు చూసినప్పుడల్లా కమ్మలు కమ్మలు కావాలి అని అడుగుతుంది. సరే చివరిగా కుట్టించేద్దామని నిర్ణయించుకుని అయితే చెవులు కుట్టించడానికైతే తీసుకువెళ్తున్నాము. చెవులు కుట్టించడానికి ముందు తనకు కొంచెం కోల్డ్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్దాంలే అనేసి ఇంకా హాస్పిటల్కి అయితే చూపించుకొని చెకప్ చేసుకొని మందులు అవి ఇచ్చారన్నమాట. దాన్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. మా పిల్లలు ఏంటంటే జలుబు చేసినా సరే ఇంట్లో ఏదైనా ప్రయోగాలు చిట్కాలు చేస్తాం కదా, వాటికి ఏమీ తగ్గదు. అంటే తమలపాకు అలాంటివి ట్రై చేస్తూ ఉంటాం కదా. తమలపాకులో విక్స్ రాసి వేడి చేసి పెడితే తగ్గుతుంది అంటారు కదా. ఇంకా కప్పరిల్లాకు ఉంది, దాన్ని కొంచెం వేడి చేసి రసం తాగితే కూడా తగ్గుతుంది అంటారు. అవి ఏం చేసినా ట్రై చేసినా తగ్గదండి. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఫీజు మొత్తం కలిపి ఒక 500-700 అలా అవుతుంది మందులతో కలిపి. అంతా ఖర్చు పెట్టేసి వస్తే ఒక్కరోజు ఆ మందు తాగితే చాలిపోతుందండి. ఏంటో మా పిల్ల. ఇంకా మ్యాటర్ ఏంటంటే గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. ఎందుకంటున్నారా, ఏమీ ఒక సవరో 2 సవర్లో కొనడానికి కాదులేండి, చెవు పోగులు తీసుకుందామని వచ్చామన్నమాట. యాక్చువల్గా చెవు పోగులు మేము 9 మంత్స్లో ఉన్నప్పుడు తీసుకున్నాము. అవి తీసుకెళ్ళి కుట్టించాము. ఫస్ట్ ఒక చెవు కుట్టారు అతను. కుట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి అది విరిగిపోయింది. ఇంకా దాన్ని మార్చుకోరమ్మని చెప్పారు. చెవులు కుట్టే వీడియో నేను పెట్టలేదండి. తను చాలా రఫ్గా కుట్టారు. పాపం బిడ్డ చాలా ఏడ్చేసింది. నాకు అసలు తలుచుకుంటే కంట్లో నీళ్ళు లాగడం లేదు, అలా కుట్టేశారు. ఆయన కొంచెం ఏజ్ లాగా ఉన్నారు. ఇంకా కనిపించలేదో ఏమో పాపం. ఎన్నిసార్లు కుట్టి పాపం బిడ్డ చాలా ఏడ్చింది. ఆ వీడియో పెడితే మీరు కన్ఫామ్గా తిడతారనమాట. అసలు వీడియో తీస్తూ ఏం చేస్తున్నావు తల్లి అని. నేను ఎక్కువసేపు అయితే తీయలేదు. ఒక చెవు కుట్టినప్పుడు బాగా ఏడ్చిందా, ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేసి నేను ఇంకా పాప దగ్గరికి అయితే వెళ్ళి తను పట్టుకున్నాను. ఇంకా అది విరిగిపోయింది, మార్చుకోరమ్మని చెప్పారు. ఇంకా దానికోసం వెళ్ళాము. దాన్ని ఇచ్చేసిన తర్వాత 1200 మేము కట్టాల్సి వచ్చింది. తను చేసిన ఆ ఒక్క పని వల్ల మాకు ఆ రోజు 1200 ఖర్చు అయిందన్నమాట. లేకపోతే వాడితోనే కుట్టేసుకునే వాళ్ళం. మాకు ఇప్పుడు ₹1 ఉందంటే ₹10 ఖర్చు అవుతుంది. దేనికో అర్థం కావడం లేదు. ఏమో ఆ దేవుడికే తెలియాలి మేము ఏ మిస్టేకులు చేస్తున్నామో ఏంటో. కొందరికైతే ₹10 ఉంటే ఇంకొక ₹10 యాడ్ అవుతుంటాయి. మా దగ్గర అలా కాదండి. ₹10 ఉంటే ఇంకొక ₹10 ఖర్చు అవుతుంది కానీ పెరగడం లేదు. ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ అన్నట్లు ఉంది. కొందరు జీవితాలు హ్యాపీగా ఉంటాయి కదా. డబ్బులేమి ఎక్కువ ఉండబడలేదు కానీ బతకడానికి కొంచెం డబ్బులు కావాలి. ఈ కాలంలో అయితే మొత్తం కావాలన్నమాట. నాకు ఇక్కడ ఉండే గోల్డ్ జ్యువెలరీ అంతా చాలా నచ్చింది. మా హస్బెండ్కి చెప్తున్నాను, నాకు ఆ నెక్లెస్ కావాలి, ఆ మాటీలు కావాలి, అవి కావాలి, గాజులు కావాలి అని. తీసుకుందులే అంటారు. అయినా డబ్బులుంటే తీసికుండా ఉంటారా ఆయన? తీసిస్తారు కదా. ఏం చేద్దాం, ప్రజెంట్ అయితే మన దగ్గర మనీ లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి. ఇది చూడండి, చాలా వెరైటీగా ఉంది గోల్డ్. నాకైతే అంతగా బాగాలేదనిపించింది. కానీ దీన్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎక్కడో అక్కడ కదా. మా పాప ఎక్కడికి వెళ్ళినా సైలెంట్గా ఉండదండి. ఏదో ఒకటి కలబెడుతూ అది నొక్కుతూ ఇది నొక్కుతూ ఉంటుంది. ఇంకా తను ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటేనే చాలా భయం అన్నమాట. నాకు కానీ మా హస్బెండ్కి కానీ బేరం ఆడడం రాదు. అంటే ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా, గోల్డ్ షాప్కి వెళ్ళినా కొందరు బేరాలు ఆడుతుంటారు. వాళ్ళు ఒక 14,000 15,000 చెప్పారనుకో, 10,000కి ఇవ్వండి వస్తుందిలేండి అంటారు కదా. నాకు అలా అనడం సిగ్గు, కొంచెం నామోషి. నాకు మించి మా హస్బెండ్కి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి రావడమే. ప్లీజ్ నాకు కొంచెం తగ్గించండి అంటే, అంతే అమ్మా దానికే వస్తుంది, ఇంకా తగ్గించలేము, ఇందులో తగ్గిస్తే ఏమొస్తుంది మాకు, అది ఇది అంటారు. మా ఆయన కూడా అంతే, అస్సలు బేరం ఆడరు. కూరగాయల షాపుకి వెళ్ళినా, బట్టల షాపుకి వెళ్ళినా ఇంకా వాళ్ళు చెప్తే వాళ్ళ బిల్లు వేసి ఎంతనే అంత ఇచ్చేసి రావాల్సిందే. నేను కూడా ఇంకా బేరం ఆడాలనుకుంటున్నాను. ఏంటో బేరం ఆడితే ఏముంది, ఒకసారి మనం బేరం ఆడతాం, మనం ఇంకా వాళ్ళకి గుర్తుంటామా ఏంటి, వచ్చేస్తాము, ఇంకెప్పుడుకో వెళ్తాము. అయ్యో వాళ్ళు ఆ రోజు అలా బేరం ఆడారే అని అనుకుంటారా? మనకు మించి బేరం ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బేరం ఆడకపోతే ఎలాగా, కానీ ఇలాంటి పెద్ద పెద్ద షాపుల్లో అడగాలి. చిన్న చిన్న అంటే కూరగాయల షాపులు పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు కదా, పాపం వాళ్ళ దగ్గర బేరం ఆడకూడదు. ఏదో పట్టు